దారిలో పరే స్ట్రీట్కి వచ్చాం. కొబ్బరికాయలు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ప్లేసింగ్ ద కెమెరా హియర్ ఫర్ ఓఓటీడీ. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద సెకండ్ డే ఇన్ గోవా. నిన్న నైట్ ఫుల్ వర్షం అయితే పడింది కదా, అంటే కొంచెం తడిసిలా వర్షం పడింది. సో ఇవాళ అయితే క్లైమేట్ కొంచెం బ్రీజీగా చాలా నీట్గా ఉంది. చూద్దాం. ఇది రావట్లేదేంటి? ఓకే. సో నాకు వర్షం అయితే కనిపించట్లేదు. కొంచెం ఏదైనా కెఫేకి వెళ్ళి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. లైక్ టైం ఆల్రెడీ 11:15 అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి ఏదైనా బ్రంచ్ టైప్ లైక్ ఇంకా తినేసి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం చూడాలి. సో స్టే ట్యూన్. మనం అక్కడ కెఫేకి వెళ్ళి అయితే కలుద్దాం మళ్ళీ. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ ద వీడియోస్ వెల్. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నెక్స్ట్ నార్మల్ షర్ట్, కొంచెం బొక్కల షర్ట్, బ్లాక్ షూస్, బ్లూ ప్యాంట్, దిస్ వన్. టోటల్ అవుట్ఫిట్ కనిపించాలి అంటే కెమెరా ఇక్కడ పడితే పడిపోతుంది అంటారా? పడిపోతే నాకుండా అయిపోద్ది గాయ్స్. చూసి చెప్పండి. గెట్ రెడీ విత్ మీ చేయమని చేస్తాను నెక్స్ట్ వీడియో. ఏముంది, సింపుల్. సరే అయితే మేము స్టార్ట్ అవుతున్నాం, వెళ్ళి మాట్లాడదాం. సో పార్కింగ్ అని పెట్టామన్నమాట ఇప్పుడే. సో వెహికల్స్ పార్క్ చేసి వీఆర్ గోయింగ్ టు ద కెఫే నౌ. మీకు చెప్పలేదు కదా, నేను వచ్చింది అర్జునా కేఫ్. అంజనా దగ్గర ఉంటుంది కదా, ఆ అర్జునా కేఫ్కి అయితే వచ్చాను అనమాట. గోయింగ్ దేర్ నౌ. లోపలికి మనం వేరే ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చాం. సో మొత్తానికి మనం అర్జునా కేఫేకి అయితే వచ్చి కూర్చున్నాం. Guys, it's short glasses or tea glasses అంటారు, వాటర్ గ్లాసెస్. నాకు ఈ కలర్ బాగా యాక్టివేట్ అయింది. కలర్ బాగుంది. కలర్ పింక్ ఎరా ఈ కలర్లో చేయమన్నా. నాకైతే ఈ టాప్ కలర్, ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది. ఇది బెర్రీస్ ఫుల్ఫిల్ నచ్చింది. బెర్రీస్ తెలుసా? బ్లూబెర్రీస్ ఇవి. ఒక పులుపు ఉంది కొంచెం. గైస్, నెక్స్ట్ ఐటమ్ పాస్తా. అర్జునా కెఫేలో చికెన్ అండ్ మీట్ సర్వ్ చేయాలంట. ఓన్లీ ఎగ్స్ అండ్ ఫిష్ ఉంటుందంట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి మన ఫైనల్ ఐటమ్, ఫిష్ బర్గర్ వేసి బర్గర్ అండి. బట్ట అలా ఇచ్చారు. లెట్యూస్, సాస్, ఫ్రైస్ ఆర్ గుడ్. సో గైస్, మనం ఇంకా ఇలా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అంజనా బీచ్ దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట. బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేద్దాం, బీచ్ ఎలా ఉందో చూద్దామని. బీచ్కి వచ్చి 100 రూపీస్ పార్కింగ్ వేస్ట్ అయిపోయింది. సో మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే బీచ్ చూసుకురా ఫుల్ ఫ్లోలో ఉంది బీచ్. అవన్నీ కిందకి దిగనట్లేదు. బట్ జస్ట్ అలా పరా స్ట్రీట్కి వచ్చాము. నా వెనకాల చూసారా, వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమొస్తాం అని చెప్పి పరా స్ట్రీట్ కదా దిగి ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి వచ్చాం. దిస్ ఇస్ పరా స్ట్రీట్. సో ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ప్లాన్ చేసుకోవాలి.
ప్రస్తుతానికి అయితే క్లైమేట్ కూడా మంచి ఎండగా ఉంది, స్కై కొంచెం క్లౌడీగా ఉంది, వర్షం అయితే పడట్లేదు. ఒక చిన్న న్యాప్ వేసి ఇప్పుడే లేసాం. టైం అవుతుంది 6:18. క్లైమేట్ వర్షం పడుతుంది. మనం అయితే క్రేజీగా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది. కలంగూట్ స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా, సో అక్కడికి ఇంకా లైక్ నార్మల్గా రెడీ అయ్యాం. వర్షం కదా, రెస్ట్ తీసుకునేది కదా, నార్మల్గా రెడీ అయ్యి ఇంకా రెయిన్ కోట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటా. బ్రీజ్ అయితే దంచేస్తుంది. నాకు తెలిసి హెవీ వర్షం అయితే పడుతుంది. వచ్చారమ్మా జాదు అవుతారు. ఇంకో కొడుకు ఎక్కడ ఉంది? అక్కడి నుంచి రెయిన్ కోట్స్ తెచ్చుకున్నాం. ఇంకా రెయిన్ కోట్స్ ఇప్పుడు పనికి వస్తాయి మనకి. బేసికలీ పని చేద్దాం, ఓటీటీ చేద్దాం. కెమెరా ఇక్కడ పెడతాను, చాలా రిస్క్ నాకు తెలుసు. ప్లేసింగ్ ద కెమెరా హియర్ ఫర్ OOTD. సో ఇట్స్ నార్మల్ పాత టీషర్ట్ గైస్, అదొకటి షార్ట్స్. గాలి వస్తుంది, నా కెమెరా ఎగిరిపోద్దామని నాకు భయం. అంతే. బెల్ట్, కార్ కీస్, ఫోన్, వాచ్, స్పెక్స్, క్యాప్ పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇది ప్రస్తుతం ఇంకా తీసేస్తాను. సో మన ఫస్ట్ స్టాప్ కలంగూట్ షాపింగ్కి వచ్చి ఉడిపిలో కూర్చున్నాం ఆపోజిట్లో. ఏదైనా జ్యూస్ తాగి స్టార్ట్ అవుదామని. సో జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం. సంబంధం లేదు, షాపింగ్ అంతా వీళ్ళు ఇద్దరిదే, నాకు సంబంధం లేదు. నేను ఏదో బాడీ గార్డ్లా వెనక తిరగాల్సి వస్తుంది, క్యాషియర్ లాగా బాడీ గార్డ్ లాగా. డబ్బులు పట్టుకొని తిరగడం నా పని. మాట్లాడుతూ తీసుకొచ్చి పెట్టేస్తారు. దిస్ ఇస్ మై జ్యూస్. నేను కాఫీ, ఈ పిల్లలు జ్యూస్. షాపింగ్ అయిపోయింది. ఇవన్నీ బట్టలు, గొడుగులు కాదండి, గొడుగులు మేము తెచ్చుకున్నాం. దాని లోపల ఉన్నాయి చిన్న చిన్న. ఏం చెప్పాలి ఇప్పుడు? అదే టేస్ట్ చెప్పాలా ఏంటి? సో ఇవి అలవా తినేసి మరి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి. అయిపోయి డిన్నర్ కూడా చూడాలి. ఎప్పుడు బయలుదేరడం? 8:40 అయిపోయిన టైం. చెప్పారు అలా. మరి గోవాలో వర్షాలు అన్న హ్యూమిడిటీ మాత్రం తగ్గట్లేదు. సో నాకు చెమటలు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. సో మరి ఒకవేళ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మోస్ట్లీ. ఇన్ కేస్ ఎక్కడ ఏమైనా దొరికితే తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ కూడా ఇంట్లో తిందాం అనుకుంటున్నాం. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్దాం మర్చిపోకండి. నేను తెచ్చుకున్న తందూరి చికెన్ ఉంది గోవన్ స్పైస్లో అనే రెస్టారెంట్లో వెయిట్ చేసుకుని తినేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇంకా అదే చూద్దాం. ఇంకా స్విగ్గీ ఆర్డర్స్ ఏమైనా వస్తే ఆర్డర్ పెట్టుకోవాలి. అయిపోయింది. సో ఇంకా తినేసి స్లీప్ వేసేయడమే. ఇంకా తర్వాత రేపు మళ్ళీ బయట తినడం తొంగడం. సో ఈ రోజుకైతే ఇంకా అంతే. బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. కొత్తగా వచ్చిన ఏమైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్, స్టే సబ్స్క్రైబ్. గుడ్ నైట్.